ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మెన్సురేషన్లోని ఎక్సైజ్ నెంబర్ 10.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 10.3, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్స్ హూజ్ సైడ్స్ ఆర్. ఇక్కడ మనకి 4 రెక్టాంగిల్స్ ఇచ్చాడు, ఆ 4 రెక్టాంగిల్స్ యొక్క ఏరియాస్ ఫైండ్ చేయాలి. సో ఏరియాస్ మనం ఫైండ్ చేయాలి. లెటెస్ట్ ఇది ఒక రెక్టాంగిల్, దీని యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు, బ్రెడ్త్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనకు తెలుసు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 3 సెంటీమీటర్స్. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి. సో కనుక 4 ఇంటూ 3, సో 4 3s ఎంత? 12. 4 3s 12. సో దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కనుక 4 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ ఇలాగైనా రాయొచ్చు. లేదు అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 12, దీన్ని సెంటీమీటర్ స్క్వేర్ అంటాం కనుక స్క్వేర్ సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు, స్క్వేర్ సెంటీమీటర్. సో ఎలా రాసినా సరే మనకి ఒకటే ఆన్సర్. అంటే మనం ఏరియాని ఈ యూనిట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఈ యూనిట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 21 meters, breadth is equal to 12 meters. This is the rectangle. So ఇది 21 meters, ఇది 12 meters. Area is equal to length into breadth. So 21 into 12. So 12 ones are 12, 1 should be there, 12 twos are 24, 25. So 252. So therefore area is equal to 252 meter square. Meter square. Next, so length is equal to 3 kilometers, breadth is equal to 2 kilometers. ఇది ఒక రెక్టాంగిల్, ఇది 3 kilometers అంట, ఇది 2 kilometers అంట. సో మనకి ఫార్ములా తెలుసు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 3 into 2, 3 2s are 6. So therefore area is equal to 6 kilometer square. 6 kilometer square. Last one. So length is equal to 200 centimeter. ఎందుకంటే ఇక్కడ 70 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్ ఇచ్చాడు, రెండు ఒకే యూనిట్స్లో ఉండాలి. అయితే రెండు ఒకే యూనిట్స్లో ఉండాలి, అంటే 2 మీటర్స్లోనే ఉండాలి, అంటే 2 సెంటీమీటర్స్లోనే ఉండాలి. సో కనుక 1 meter is equal to 1 meter is equal to 100 centimeters కనుక 200 centimeters. నెక్స్ట్ breadth 70 centimeters. సో ఏరియా is equal to length into breadth. సో 200 into 70, that is equal to 14,000 centimeter square. Centimeter square. Next, second one. Find the area of the squares whose sides are. ఇక్కడ సైడ్ ఇచ్చాడు అనమాట, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కావాలి. సో 10 సెంటీమీటర్స్. సో అన్నీ 10 సెంటీమీటర్స్ అవుతాయి, ఎందుకంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కనుక. సో ఇప్పుడు మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఏ ఇంటూ ఏ అంటే 10 into 10, 10 10s are 100. సో 100 centimeter square, 100 centimeter square. So therefore area is equal to 100 centimeter square. Next, A is equal to 14 centimeters. సో మనకి స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ 14 సెంటీమీటర్స్, సైడ్ ఇచ్చాడు. సో ప్రతిదీ కూడా 14 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ అంటే 14 into 14.
So 14 14s are 196. So therefore area is equal to 196 centimeter square. Centimeter square or square centimeter. Square centimeter. Next, A is equal to 5 meters. 5 meters కలిగిన ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాని ఏరియా ఫైండ్ చేయమన్నాడు. సో ప్రతిదీ కూడా 5 meters అవుతుంది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సో కనుక 5 into 5. సో 5 5s are 25. So therefore area is equal to 25 meters square. 25 meters square. Next, third problem. The length and breadth of a rectangle, 3 rectangles, 1, 2, 3 are given below. Find the areas. Find the areas. And which one is the greatest area and which one is the least area. So 3 areas find చేసి మూడిట్లోని ఏది పెద్ద ఏరియా ఏది చిన్న ఏరియా కూడా చెప్పాలి. ఓకే, సో లెంత్ 9 meters, breadth 6 meters. So area is equal to length into breadth. So 9 into 6. 9 6 are 54. So therefore area is equal to 54 meters square. 54 meters square. So ఇది 9 meters, ఇది 6 meters. Next, length 17 meters, breadth 3 meters. Area of the rectangle we want. So 17 meters, 3 meters. Area of a rectangle is equal to length into breadth. So 17 into 3. 17 3s are 51. So therefore area is equal to 51 meters square. 51 meters square. So ఇలా నీట్గా రాసుకుంటే మనకి మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, లెంత్ 14 meters, బ్రెడ్త్ 4 meters. ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని లెంత్ అనుకోవాలి, ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని బ్రెడ్త్ అనుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటి, లెంత్ 14 meters, breadth 4 meters. So area of a rectangle is equal to length into breadth. So 14 into 4. 14 4s are 56. So therefore area is equal to 56 meters square. సో ఇక్కడ మనకి 54 వచ్చింది, ఇక్కడ 51 వచ్చింది, ఇక్కడ 56 వచ్చింది. అంటే 56 ఏరియా అనేది పెద్దది, 51 అనేది చిన్నదన్నమాట. సో కనుక ఏం రాయాలి మనం, therefore 56 meter square area is larger. Therefore 51 meter square area is smaller. సో అంటే మనకి 56 అనేది ఇది సి, కనుక సి అనేది పెద్దది, బి అనేది చిన్నది. సో బి అండ్ సి మాట, సి అండ్ బి. సో ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ 50 meters లాంగ్ ఈజ్ 300 square meters. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు 50 meters ఇచ్చాడు. దీనికి బ్రెడ్త్ అనేది ఇవ్వలేదు, బి అనేది అనుకుందాం. అయితే దీని ఏరియా ఇచ్చాడు, దీని ఏరియా 300 square meters. అయితే ఈ బ్రెడ్త్ ఎంతో కనుక్కోవాలన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. చాలా ఈజీ అండి. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, లెంత్ ఇచ్చాడు 50 meters. నెక్స్ట్ ఏరియా ఇచ్చాడు 300 square meters. బ్రెడ్త్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకు తెలుసు ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఈజ్ ఈక్వల్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. రెండు రివర్స్ రాసుకోవచ్చు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ ఏరియా అన్నా ఒకటే. సో లెంత్ ఎంత 50. సో 50 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 300. ఏరియా 300 కనుక ఇక్కడ 50 అనేది మనకి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఆ 50 నేను రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేయాలి. కనుక బి ఈజ్ ఈక్వల్ టు 300/50. సో 0 0 క్యాన్సిల్, 5 1s are 5 6s are. సో అంటే బ్రెడ్త్ ఎంత వచ్చింది, 6 meters వచ్చింది. బ్రెడ్త్ ఈజ్ 6 meters. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్.
వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టైలింగ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ 500 meters లాంగ్ అండ్ 200 meters విడ్త్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది, ఇది 500 meters లాంగ్, 200 meters విడ్త్ వైడ్. అయితే ఇక్కడ మనకి మొత్తం ఇదంతా కూడా టైలింగ్ వేయాలి, ఇదంతా కూడా టైల్స్తో నింపాలి అన్నమాట. టైలింగ్ అంటే టైల్స్తో నింపాలి ఈ ప్లాట్ని, ఓకేనా. సో వాడు ఏం ఇచ్చాడంటే ఇక్కడ ఒక 100 square meters-కి 8 rupees అవుతుందంట. సో మొత్తం ఆ ప్లాట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. అంటే ముందు మన ఏరియా కట్టాలి. సో లెంత్ ఎంత 500 meters, బ్రెడ్త్ ఎంత 200 meters. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ breadth. So area is equal to 500 into 200. So area is equal to 5 2s are 10, 4 zeros, 1 2 3 4. So అంటే మనకి 1 lakh square meters వస్తుంది. ఓకే, సో మనకి ఏం ఇచ్చాడు, 100 meters square-కి 8 rupees అన్నాడు. మరి 1 lakh meters square-కి ఎంత అవుతుందో మనం చేయాలి, ఓకేనా. సో దేర్ఫోర్ ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఈ 1 lakhని 8తో మల్టిప్లై చేసి ఈ 100తో డివైడ్ చేయాలి. 1 2 3 4 5 into 8 by 100. So 2 zeros cancel. So 1000 8s are 8000. సో 8000 rupees అనేది అవుతుంది అన్నమాట. టోటల్ ఖర్చు ఎంత అవుతుంది, 8000 rupees అవుతుంది. నెక్స్ట్ 6th one, ఏ టేబుల్ టాప్ మెజర్స్. ఒక టేబుల్ టాప్ ఉందంట, అది ఒక రెక్టాంగులర్ షేప్లో ఉందంట, ఈ విధంగా ఉంది. సో 2 meters లెంత్ ఉంది, 1 meter 50 centimeters విడ్త్ ఉంది. ఫైండ్ ద ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్లో కావాలంటే, ఏరియా అంటే స్క్వేర్ మీటర్స్లో కావాలి. అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ కూడా స్క్వేర్ మీటర్స్లో తీసుకుంటే ఆన్సర్ స్క్వేర్ మీటర్లో వస్తుంది. సో గివెన్ దట్, సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 meters, బ్రెడ్త్ సో 1.5 meter. సో 1 meter 50 centimeters అంటే అర్థం ఏంటి, 1.5 meters. సో మనకు తెలుసు ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 2 into 1.5. సో 2 1.5 అంటే 1.5 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 square meters. అంటే మనకి వాడు ఏదైతే అడిగాడో అందులోనే మనం మెజర్మెంట్స్ ఉంచుకొని తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 7th one, ఏ రూమ్ ఈజ్ 4 meters లాంగ్ అండ్ 3 meters 50 centimeters వైడ్. హౌ మెనీ square meters ఆఫ్ కార్పెట్ ఈజ్ నీడెడ్. ఇది కూడా సేమ్ దీనిలాగే, ఒక రూమ్ అంట ఇలా ఉందంట స్క్వేర్లో. సో 4 meters లాంగ్ ఉందంట, 3 meters 50 centimeters వైడ్ ఉందంట. అయితే దాని యొక్క టోటల్ స్క్వేర్ అవుతుంది. సో గివెన్ దట్, సో ఏమి ఇచ్చాడో అది రాద్దాం, అది కూడా ఓన్లీ మీటర్స్లోనే రాద్దాం. సో వాడు ఏదైతే ఇచ్చాడో అది మీటర్లో రాస్తే చాలా ఈజీగా వస్తుంది. సో లెంత్ 4 meters, బ్రెడ్త్ 3.5 meters. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 3.5 into 4 రివర్స్ రాసుకుందాం, మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. 4 5s are 22, 4 3s are 12 plus 2 14. సో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కనుక ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 14 square meters. సో ఇది 7th ప్రాబ్లం అంట. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ ఫ్లోర్ ఈజ్ 5 meters లాంగ్ అండ్ 4 meters విత్. ఒక ఫ్లోర్ అంట 5 meters లాంగ్ ఉందంట, 4 meters విత్ ఉందంట. ఇది 5 meters లాంగ్, ఇది 4 meters విత్. ఏ స్క్వేర్ కార్పెట్ ఆఫ్ సైడ్ 3 meters. లోపల ఒక స్క్వేర్ కార్పెట్ అనేది ఇలా వేసారు, అది 3 meters అంట. ఇది కార్పెట్ అంటే మనం కూర్చోడానికి పడుకోవడానికి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ దట్ ఈస్ నాట్ కార్పెటెడ్. ఈ కార్పెట్ తప్పించి మిగతా ఏరియాని ఫైండ్ చేయాలి, ఓకేనా. ఏం లేదండి, సో మొత్తం మన రెక్టాంగిల్ ఏరియాని ఫైండ్ చేసి ఆ తర్వాత ఈ స్క్వేర్ ఏరియాని ఫైండ్ చేసి ఈ రెక్టాంగిల్ ఏరియాలో ఈ స్క్వేర్ ఏరియా తీస్తే మిగతా రిమైనింగ్ పార్ట్ ఏరియా అనేది వస్తుందన్నమాట.
సో కనుక ఇక్కడ ముందు రాసుకుందాం. గివెన్ దట్ సో లెంత్ ఎంత ఇచ్చాడు 5 meters, బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు 4 meters, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత ఇచ్చాడు 3 meters. ఇవన్నీ వాడిచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సో దట్ ఈస్ A1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎందుకు A1 అన్నా అంటే మనకి 2 ఏరియాస్ ఉన్నాయి కనుక. సో లెంత్ ఎంత మనకి 5, బ్రెడ్త్ ఎంత 4. సో 5 4s ఎంత 20. సో 20 meters square. ఇది రెక్టాంగిల్ ఏరియా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఏంటి అనుకుందాం, A2 అనుకుందాం. A2 ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సో 3 into 3. సో 3 3s ఎంత 9 meters square. ఇప్పుడు మనకేం కావాలి, ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ విచ్ ఈస్ నాట్ కార్పెటెడ్. సో therefore the area of floor that is not carpeted, that is A is equal to ఏం చేయాలి, రెక్టాంగిల్ ఏరియాలో నుండి స్క్వేర్ ఏరియా తీయాలి. A1 minus A2. సో ఏరియా ఈజ్ ఈక్వల్ A1 minus A2. A1 ఎంత వచ్చింది 20 వచ్చింది, A2 ఎంత వచ్చింది 9 వచ్చింది. సో 20లో 9 తీస్తే ఎంత 11. సో 11 meters square. సో 11 meters square అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th one. 5 square flower beds, each of sides 1 meter, are dug on a piece of land 5 meters long, 4 meters wide. ఇక్కడ కూడా ఏంటంటే ఒక 5 meters 4 meters లెంత్ బ్రెడ్త్ ఉన్న ఒక రెక్టాంగిల్ తీసుకున్నారు. ఇక్కడ అంటే ఒక స్క్వేర్ ఒక 5 squares ఉన్నవి తవ్వారు అన్నమాట. ఆ ల్యాండ్లోని 5 squares అవేంటి మనకి 1 meters ఉన్నవి తీసుకున్నాడు. అంటే 1 meter square units ఉన్న ఒక ఫ్లవర్ బెడ్స్ తవ్వారు అన్నమాట. తవ్విన తర్వాత ఈ ల్యాండ్లోని మిగతా ఏరియా ఏంటో కావాలి. సేమ్ దీనిలాగే ఇప్పుడు ఎలా చేసాం ఇది కూడా అంతే. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, లెంత్ ఇచ్చాడు, లెంత్ 5 meters, బ్రెడ్త్ ఇచ్చాడు 4 meters, అదేవిధంగా సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు 1 meter ఇచ్చాడు. సో ఇవన్నీ వాడిచ్చాడు. ఇప్పుడు మనకు సేమ్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ సో A1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎందుకు A1 అనుకున్నాం మనం, 3 ఉన్నాయి ఇక్కడ ఏరియాస్ అందుకని. సో కనుక లెంత్ ఎంత 5 ఇంటూ బ్రెడ్త్ ఎంత 4, 5 4s ఎంత 20. సో 20 meters square. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ సో A2 ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సైడ్ అంతా మనకి 1. సో 1 into 1. సో 1 1s are 1. సో 1 meter square. నెక్స్ట్ సో therefore the area of land, the area of the remaining land, so A is equal to A1 minus A2. A1 ఎంత వచ్చింది 20, A2 ఎంత వచ్చింది 1. సో 20లో 1 తీస్తే ఎంత 19. సో 19 meters square. సో 19 meters square అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th one. By splitting the given figures in rectangles and find the area. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఫిగర్స్ని రెక్టాంగిల్స్గా మార్చి దాని ఏరియాని ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఈ విధంగా గీసాను అనుకోండి, ఇది ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఈ విధంగా గీస్తే ఇంకొక రెక్టాంగిల్ వస్తుంది. ఇప్పుడు 10th ప్రాబ్లం వెళ్దాం. బై స్ప్లిటింగ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఇంటూ రెక్టాంగిల్స్ ఫైండ్ ద ఏరియా. సో ఇచ్చిన ఫిగర్స్ని రెక్టాంగిల్స్గా కన్వర్ట్ చేసి అప్పుడు దాని ఏరియాని ఫైండ్ చేయాలి.
సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రెక్టాంగిల్స్ ఏ విధంగా వస్తాయంటే దీని విధంగా జాయిన్ చేస్తాను అనుకోండి, ఒక రెక్టాంగిల్ వస్తుంది. నెక్స్ట్ దీని విధంగా జాయిన్ చేశాను అనుకోండి, ఒక రెక్టాంగిల్ వస్తుంది. దీని విధంగా జాయిన్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్ వస్తుంది. సో మొత్తం మనకి ఇది 1 2 3 4, సో 4 రెక్టాంగిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ 4 రెక్టాంగిల్స్ ఏరియాస్ మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు part 1 plus part 2 plus part 3 plus part 4. సో మనకేంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఫిగర్ 1 స్టడీ చేద్దాం. ఫిగర్ 1 వచ్చేసరికి ఇది 4 ఇది 3 కనుక లెంత్ 4 బ్రెడ్త్ 3 ప్లస్ ఫిగర్ 2కి వద్దాం. సో ఫిగర్ 2కి వచ్చేసరికి సో ఇది 3 కనుక ఇది 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా 4 కనుక హాఫ్ కనుక ఇది 2 ఉంటుంది. అంటే 1 into 2 ఆ 2 into 1. నెక్స్ట్ ఫిగర్ 3కి వచ్చేసరికి ఇది 2 ఇది 3, సో 2 into 3. ఇంకా ఫిగర్ 4 వచ్చేసరికి ఇది 2 ఇది 2 plus 1 3 3 plus 1 4, సో 4 into 2. సో ఇది 1 ఎందుకంటే ఇది 3 కనుక ఇది 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 1 అంటే మొత్తం మనకి 1 plus 2 3 3 plus 1 4, ఇది 4, సో ఇది 2. సో 4 3s are 12, 2 1s are 2, 2 3s are 6, 4 2s are 8. సో 8 plus 2 10, 10 plus 6 16, 16 plus 2 18, 18 plus 10 28. సో 28 square units, 28 square units. నెక్స్ట్ దీని ఏరియా ఫైండ్ చేద్దాం. సో ఇది part 1 part 2 part 3 వచ్చాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ సో part 1 plus part 2 plus part 3. సో part 1 ఎంత లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత 3, బ్రెడ్త్ ఎంత 1 ప్లస్ సో దీని లెంత్ ఎంత 3, బ్రెడ్త్ ఎంత 1, సో దీని లెంత్ ఎంత 3, బ్రెడ్త్ ఎంత 1. సో కనుక 3 plus 3 plus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 square units, 9 square units. నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th వన్కి వెళ్దాం. స్ప్లిట్ ద ఫాలోయింగ్ ఇంటూ రెక్టాంగిల్స్ ఫైండ్ దేర్ ఏరియా. సో ఇప్పుడు మనం 10th ఎలా చేసామో 11th కూడా అలాగే మాట సేమ్ లైక్ దట్. సో జస్ట్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ విధంగా డ్రా చేస్తాను. ఈ విధంగా డ్రా చేస్తే నాకు 2 రెక్టాంగిల్స్ వచ్చాయి. ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో కనుక ద ఏరియా ఆఫ్ ది ఫిగర్, ఎల్ అనే ఫిగర్ యొక్క ఏరియా ఎలా వస్తుంది? part 1 ఏరియా ప్లస్ part 2 ఏరియా. సో part 1 part 2 రెండు రెక్టాంగిల్స్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు part 1 యొక్క లెంత్ చూద్దాం. సో ఇది మనకి లెంత్, సో 10. సో ఇది మనకి బ్రెడ్త్ అంటే 2 ప్లస్ part 2 ఏరియా. సో ఇది మనకి లెంత్ 10, ఇదంతా మనకు అనవసరం, ఇది మనకి ఇంపార్టెంట్. సో లెంత్ 10, సో బ్రెడ్త్ 2. సో కనుక 10 2s are 20, 10 2s are 20, దట్ ఈస్ ఈక్వల్ టు 40. యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కనుక స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి, యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కనుక. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి నేను ఈ విధంగా డ్రా చేస్తాను, ఈ విధంగా డ్రా చేస్తాను. ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. సో కనుక ద ఏరియా ఆఫ్ ది ఫిగర్,
సో ఈజ్ ఈక్వల్ ఏంటి part 1 ప్లస్ part 2 ప్లస్ part 3. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే part 1 అనేది ఏంటి ప్రతిదీ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే స్క్వేర్ మాట కనుక సైడ్ ఇంటూ సైడ్. part 2కి వచ్చేసరికి రెక్టాంగిల్ కనుక లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో part 3కి వచ్చేసరికి మళ్ళీ స్క్వేర్ కనుక సైడ్ ఇంటూ సైడ్. సో ఇక్కడ సైడ్ అంతా 7 7 7 కనుక 7 ఇంటూ 7 ప్లస్ ఇక్కడ లెంత్ వచ్చేసరికి 7 ప్లస్ 7 ప్లస్ 7 7 ప్లస్ 7 ప్లస్ 7 అంతా 21. బ్రెత్ మళ్ళీ 7. సో 7 మళ్ళీ ఇక్కడ కూడా థర్డ్ వచ్చేసరికి 7 7 7 కనుక 7 ఇంటూ 7. సో 7 7 49 ప్లస్ 7 1 7 7 2 14 147 7 7 49. So 9 plus 9 18 18 plus 7 25. So 2 2 plus 4 6 6 plus 4 10 10 plus 4 14 1. So 2. So 245 square units. So next diagram kuda అయిపోయింది. నెక్స్ట్ టీ అనే సేప్ యొక్క ఏరియా. సో నేను దీన్ని ఈ విధంగా జాయిన్ చేశాను అనుకోండి, ఇది part 1 ఇది part 2. సో కనుక ద ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు part 1 ప్లస్ part 2. part 1 ఏంటి రెక్టాంగిల్ సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. part 2 కూడా ఏంటి రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో part 1 లెంత్ వచ్చేసరికి మనకి ఎంత 4 బ్రెడ్త్ ఎంత 1. సో కనుక 4 ఇంటూ 1. part 2 యొక్క లెంత్ ఎంత 5 బ్రెడ్త్ ఎంత 1. సో 5 ఇంటూ 1. So 4 1s are 4 5 1s are 5 that is equal to 9. So 9 square units. So next last problem 12th problem. How many tiles whose length and breadth are given will be needed to fit the rectangular region whose measures are? ఇవి రెక్టాంగులర్ రీజియన్ అన్నమాట, అంటే రెక్టాంగులర్ ప్లేసెస్ అన్నమాట. ఆ ప్లేసెస్ మనం కవర్ చేయాలంటే ఈ 12 సెంటీమీటర్స్ లెంత్ 5 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న టైల్స్ అనేవి ఎన్ని కావాలని అడుగుతున్నమాట. సో సింపుల్ అండి, చాలా ఈజీ అన్నమాట. నెంబర్ ఆఫ్ ది టైల్స్ మన నెంబర్ ఆఫ్ ది టైల్స్ ఎలా వస్తుంది, పెద్ద ఏరియాని చిన్న ఏరియాతో డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. సో పెద్ద ఏరియా అంటే ఇదే కదా. సో లెంత్ ఇంటూ L1 ఇంటూ B1 బై L2 ఇంటూ B2. సో L1 అంటే ఎంత 100 సెంటీమీటర్ ఇంటూ 144. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, వీటితో డివైడ్ చేయాలి. సో 12 ఇంటూ 5 12 12s are 144 5 1s are 5 20s are 100. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి 20 ఇంటూ 12. సో 20 12s అంత 240. సో 240 టైల్స్ అనేవి అవసరం అవుతుంది అన్నమాట. సో 240 టైల్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇంకా ఇన్ డీటెయిల్ ఇంకా డెప్త్గా రాయాలని కూడా రాయొచ్చు. సో గివెన్ దట్ సో టైల్స్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి, లెంత్ 12 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 5 సెంటీమీటర్స్. రీజియన్ రెక్టాంగిల్ రీజియన్. సో రీజియన్ యొక్క లెంత్ 70 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 36 సెంటీమీటర్స్. ఇలా మ్యాటర్ రాసుకుని సేమ్ ఇప్పుడు రాసినట్టే. సో నెంబర్ ఆఫ్ టైల్స్ సో ఏంటి బిగ్ ఏరియా మైనస్ స్మాల్ ఏరియా. సో L1 ఇంటూ B1 బై L2 ఇంటూ B2. సో L1 ఎంత సేమ్ ఇది బిగ్ ఏరియా 70 ఇంటూ 36. సో బై 12 ఇంటూ 5 12 1s are 12 3s are. సో 5 1s are 5. సో 20 ఉంటుంది 5 4s are 20. సో కనుక 14 ఇంటూ 3. సో 42 14 3s are 42 సెంటీమీటర్ స్క్వేర్. 42 టైల్స్ వస్తాయి, ఇంకా యూనిట్స్ రావు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ది టైల్స్ కనుక 42 టైల్స్ అనేవి ఇక్కడ అవుతాయి, ఇక్కడ 240 టైల్స్ అనేవి ఇక్కడ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మెన్సురేషన్లోని 10.3లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో మాకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మనకు మీరు ఎక్కడ నుండి మన వీడియోస్ని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా టైప్ చేయండి. మీ పేరు, మీ యొక్క క్లాసు, మీ యొక్క జిల్లా, అదే మీ యొక్క స్టేట్
సో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.